ఇప్పుడు ఒకటేసారి షెడ్ అయితే కూలి పడదు కదా, ఏదైనా ఒక కట్ట పోతుంది, ఆ కట్ట బదులు మనం ఇంకో కట్ట పాతుకొని వేసుకుంటాం, అంతేగాని మొత్తం షెడ్ తీసేయం కదా. అది నేను దీనికే 15 సంవత్సరాలు నడిపిస్తా అండి, నాకేం ప్రాబ్లం ప్రజెంట్ ఉన్న దాంతో నేను 15 సంవత్సరాలు కూడా నేను యూజ్ చేస్తాను. దీంట్లో ఏంటంటే అండి, ఇంకా సిమెంట్ ఫోల్స్ ఒక్క ఫోల్స్ మీరు లేకినా కూడా దొరకదు అలా. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో తక్కువ ఖర్చు తోటి సోనాలి కోళ్ళ పెంపకం అయితే చేపడుతున్నారు. తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకుని దాంట్లో సోనాలి కోళ్ళ పెంపకం అయితే చేపడుతున్నారు. ఇక్కడ దాదాపు ప్రస్తుతానికి అయితే 5 నెలల నుంచి అయితే వీళ్ళు కోళ్ళ పెంపకంలో ఉన్నారు. సోనాలి జాతి కోళ్ళ పెంపకంలో ఉన్నారు. అందుకంటే ముందు వేరే పనులలో ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ తక్కువ ఖర్చుతోటి సోనాలి కోళ్ళ పెంపకం చేపడుతున్నటువంటి రైతు దగ్గరికి వచ్చినాం. అడిగి తెలుసుకున్నాం షెడ్డుకు ఎంత ఖర్చు అయింది, అసలు షెడ్ ఇంత తక్కువ ఖర్చులో వేసుకోవడానికి ఏమేమి వస్తువులతో వీళ్ళు షెడ్ వేసుకున్నారు, ఇట్లా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిషోర్ ఉన్నారు. మనం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి ఎర్రగోవింద్ తండా, కుల్కచర్ల మండలం, వికారాబాద్ జిల్లా. సో ఫార్మర్ కిషోర్ గారు మాట్లాడారు. నమస్తే అండి. సో మీరు తక్కువ ఖర్చు తోటి ఈ సోనాలి జాతి కోళ్ళ పెంపకం చేపడుతుంది. దాన్ని పెంచుకోవడం కోసం కూడా తక్కువ ఖర్చు తోటి షెడ్ కూడా వేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఎట్లా వేసుకున్నారు, ఎందుకు? ఏంటంటే ఇంకా ఇప్పుడు మన దగ్గర అయితే అంత బడ్జెట్ ఉండదండి. ఫస్ట్ లో మేము ఏం చేస్తామంటే ఏదో 2-3 లక్షలు పట్టుకొని ఇంకా వచ్చి స్టార్ట్ చేసేద్దాం అంటే కాదు. అదే డబ్బుల్లో మనం మంచి 15 లక్షలు పెట్టి ఆ షెడ్లు పెడదామంటే మన దగ్గర ఆ డబ్బులు ఉండవు. అలా అని చెప్పేసి నేనైతే గతంలో ఇప్పుడు హైదరాబాద్ లో నేను ప్లంబరు, ఎలక్ట్రిషియన్ అండి. అయితే ఇంకా మన వచ్చే సాలరీ ఇంకా దీనికే సరిపోతుంది. ఇంకా పిల్లల చదువు అది ఇది అంటే ఇంకా కష్టం కదా. అలా మనం ఏదో ఊర్లోనే మనం ఏదో ఇంకోటి ఏంటంటే ఇంకా అక్కడ చెప్పే పనులు కూడా మరి విపరీతంగా ఉంటాయండి. ఆ పనులను తట్టుకొని ఆ పిల్లల్ని పోషించుకుంటా అక్కడ హైదరాబాద్ లో అయితే మా వాళ్ళు కావట్లేదు. ఆ రకంగా నేను ఆలోచించుకొని ఇక్కడ ఈ షెడ్ వేయడం జరిగిందండి. షెడ్ వేసుకోవాలంటే ఇంక మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కదా. అలా అని చెప్పేసి మనం తక్కువ ఖర్చులో ఏదైనా చేసుకుందాము, మంచి ఇన్కమ్ వచ్చే మార్గం ఏంటంటే నాకు ఇంకా ఇది అనిపించింది. మనం యూట్యూబ్ లో కూడా బాగా చూస్తూ ఉంటాము. సోనాలి ఇంకా పెట్టుకుంటే మనకు కొద్దిగా గిట్టుబాటు ప్లస్ మనకు డిసీజ్లు కూడా రాకుండా మన కొత్త ఫార్మర్స్ కూడా ఎవరన్నా పెట్టుకునేలా ఉంది కాబట్టి ఆ జాతి అనేది అలా పెట్టుకుందాం అనేసి ఇంకా నేను ఈ ఫీల్డ్ లో వచ్చానండి. షెడ్ ఎంత సైజ్ వేసుకున్నారు, ఏమేమి వాడారు షెడ్? అసలు సైజ్ వచ్చేసి అండి ఇది 120 ఉంటది, పొడవు 120, ఇదేమో 18 ఉంటది. 18 ఫీట్ల వెడల్పు పొడవు తోటి వేసుకున్నారు. దీంట్లో ఏంటంటే అండి ఇంకా సిమెంట్ ఫోల్స్ ఒక్క ఫోల్స్ మీరు లేకినా కూడా దొరకదు అలా. ఏంటంటే టోటల్ గా హుడ్ తోటి చేశాను. ఇంకా హుడ్ ప్లస్ ఇంకా కొన్ని సైడ్ కి ఈ రేకులు, ఎందుకంటే మేము కొద్దిగా తక్కువ ఉంటాం ఇటు సైడ్. ఇంకా మనం లేకున్నా కూడా మనకు ఏదైనా కుక్కల దాడి అది దాని గురించి అని చెప్పేసి ఒక లెంత్ వచ్చేసి రేకులు వేసాను. మిగతాదంతా ఇంకో ఈ నార్మల్ జాలి అండి ఇది. ఎందుకంటే నార్మల్ గా మనకు చికెన్ బేస్ అంటూ ఉంటారు, ప్లాస్టర్ కి యూజ్ చేస్తారు. ఇంకా అది మనకి ఇప్పుడు ఏదైనా మనకు రన్నింగ్ లో మనకి ఏదైనా ఇన్కమ్ వస్తా ఉంటే చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఎన్ని డబ్బులు పెట్టుకొని మనము అది సక్సెస్ అవుతుందా లేదా దాని తర్వాత విషయం అది. అలా అని చెప్పేసి నేను తక్కువ బడ్జెట్ లో ఈ షెడ్ నిర్మించుకొని ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ తీసేసిన, అది ఇంకో 1 మంత్ అయితే ఆ బ్యాచ్ వెళ్ళిపోతుంది. ఇంకో 2000 పిల్లలు వేసాను. ఇంకో బ్రూడింగ్ లో నడుస్తుందండి. 5 days అవుతుంది. అన్న దగ్గరే తీసుకొచ్చాను. అయితే షెడ్ విషయానికి వస్తే, షెడ్ జనరల్ గా చెక్కలు ఇట్లాంటి వాటితో వేసుకుంటే చెదలు అట్లాంటివి వస్తాయి కదా, అది రాకుండా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక జాగ్రత్తలు అంటే ఇంకా మనం వేసుకునే ముందు మన డాంబర్ ఉంటది, ఆ డాంబరు పూసుకొని లేదంటే ఏదైనా కెమికల్ ఉంటది ఈ మధ్యలో దొరుకుతుంది ఆ నేనైతే ఆ డాంబరు అవి యూజ్ చేసాను. ఇంకా మాకైతే ఆ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. బట్ మనకు ఒక 2-3 years తీస్తే చాలండి. తర్వాత ఇప్పుడు ఒకటేసారి షెడ్ అయితే కూలి పడదు కదా, ఏదైనా ఒక కట్ట పోతుంది, ఆ కట్ట బదులు మనం ఇంకో కట్ట పాతుకొని వేసుకుంటాం, అంతేగాని మొత్తం షెడ్ తీసేయం కదా. అది నేను దీనికే 15 సంవత్సరాలు నడిపిస్తా అండి, నాకేం ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఉన్న దాంతో నేను 15 సంవత్సరాలు కూడా నేను యూజ్ చేస్తా. ఏమన్నా పోతే ఒక కట్ట పోతుంది, ఆ కట్ట బదులు మనం ఇంకోటి బాత్ వేసుకొని దానికి ఇంకా అటాచ్ చేసుకుంటే అది ఎటు పోదండి. మనం ఏదో ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే మీరు పెట్టుకోండి, పెద్ద 15 లక్షలు 16 లక్షలు ఉన్నాయంట ఇప్పుడు ఒక ఈ మాదిరి సెట్ కట్టాలంటే. మేమైతే 2 lakhs లో కంప్లీట్ చేసి 2 లక్షలతో 2 లక్షలు. ఎంత కెపాసిటీ ఉండొచ్చు దీంతో ఈ షెడ్ లో? చూడండి 3000 కెపాసిటీ అయితే ఆల్రెడీ ఉంది, కానీ నేను 4000 వేస్తాను. ఎందుకంటే మనం మధ్యలో కట్టెలు గిట్టలు వేసుకొని మనం అరేంజ్ చేసుకుంటే 4000 కోళ్ళు అయితే ఈజీగా 4000 కోళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు. నువ్వు ఎట్లాంటి వస్తువులు వాడరు దీనికోసం, ఈ షెడ్ నిర్మించుకోవడం కోసం? మీరు
అంటే జాలి కనిపిస్తుంది, రేకులు కనిపిస్తున్నాయి, కర్రలు కనిపిస్తున్నాయి. ఇగో మెయిన్ ఈ గ్రీన్ షెడ్ మనకి ఎండకి వేసుకుంటాం కదా, ఆ గ్రీన్ షెడ్ దాని మీద కవర్ అండి. పైన ఏదో రేకులు గీకులు అయితే ఏం లేవు. జస్ట్ మనం వర్షానికి యూజ్ చేస్తాం కదా మనం, రేగు అది కాయ టైప్, ఆ టైప్ లో అది వేసుకున్న 3 వచ్చేసింది దీంట్లో. మనం 24x40 అది వస్తుంది సైజ్, 40-50 వస్తుంది. అది 3-4 కవర్లు కవర్ చేసి సరిపోయినాయి అంతే. సో పైకి వెళ్ళి టాప్ లో అది ఉంది, దాని కింద గ్రీన్ నెట్ కొద్దిగా నీడకి బాగుంటది అని చెప్పేసి, కనపడడానికి కూడా బాగుంటది అని చెప్పి ఫస్ట్ ఏమో గ్రీన్ షెడ్ వేసుకొని దాని మీద కాగితం వేసి. సో అక్కడక్కడ తడకలు కూడా కనిపిస్తున్నాయి లోపల. ఇప్పుడు ఈ కొత్త బడ్జెట్ తీద్దామని అనుకున్నాము, అది కొద్దిగా హై బడ్జెట్ కనిపించేసరికి సగానికి ఆపేసి మామూలుగా మనం పాత టైప్ లోనే తీసుకున్నాం. కొన్ని చేసుకున్నాము కానీ బడ్జెట్ ఎక్కువ అయ్యేసరికి ఇంకా అక్కడికి స్టాప్ చేసి ఇంకా మనం మామూలుగా ఈ గ్రీన్ షెడ్ దాంతో ఫస్ట్ అక్కడ కూడా ఇట్లే ఉంటుండే. అవును, ఫస్ట్ మాది చిన్న షెడ్ అండి. దీని తర్వాత నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా అటు సైడ్. అంటే ఫస్ట్ అది ఉండడం అట్లా వేసారా మీరు? దాని తడకలతో వేసుకురా? అట్లా తడకలతోటే వేసినాం ఫస్ట్. ఇంకా బడ్జెట్ అది ఎక్కువ అవుతుంది, అది 900-800 వచ్చేసి పడుతుంది. అది 6x9 ఏదో ఉంటది. అయితే ఇంక ఇది ఎక్కువ పట్టుకునేసరికి ఇంకా మనకి ఎందులే అని చెప్పేసి మళ్ళీ ఇంకా అదే మన పాత పద్ధతిలోనే కంప్లీట్ చేసిన. మధ్యలో బ్యాంబూ అవి బాంబులు, ఒక బాంబులో మనం 5 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. సపోర్ట్ గా పెట్టుకున్నారు, సపోర్ట్ కి. ఎందుకంటే అది మనకు గాలికి అది మనం ఆల్రెడీ మనం తాళ్లు కట్టేస్తున్నాం కవర్లకు, అది ఎటు పోదు. బట్ అయినా సరే ఈ మధ్యలో వేసేస్తే ఏంటంటే గ్యాప్ గా అనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఆ బాంబులు ఒక దాంట్లో 4 ఇచ్చేసి ఎట్లా. సో మొత్తం 2 లక్షల ఖర్చు తోటి వేసుకున్నారు. 2 లక్షల ఖర్చు అయింది. సో రేకులు, తర్వాత గ్రీన్ నెట్, అక్కడక్కడ తడకలు, బ్యాంబూ, తర్వాత సర్వికర్రలు, వీటితోటి వేసుకున్నారు అంతే కదా. ఇంకా మాకు పడ్డదంటే ఇంకా పిల్లలు చూడండి, ఇప్పుడు 2000 అప్పుడు ఫస్ట్ లో నేను 1500 పిల్లలు తెచ్చాను. ఇంకా దానికి వచ్చేసి ఇంకా మాకు వచ్చిన ఖర్చు అదే 28 రూపాయలు చిక్స్ ప్లస్ ఇంకా దాన ఖర్చు అవి. ఇంకా మేము దాన అయితే మేము బయట నుంచి తెచ్చుకునే బియ్యం గానీ, ఇంకా మనకు బిస్కెట్ పౌడర్ కొన్ని దొరుకుతుంది మన ఇప్పుడు నార్మల్ వెటనరీ షాప్స్ లలో, అవి ప్లస్ ఇంకా మన ఉప్మా, మన మక్క పిండి అట్లాంటి మనకు తక్కువ దొరికేదానికి మనం అన్ని ఒక 4 రకాలు మొత్తం మిక్స్ చేసుకొని అలా చేసి మనం దాన్ని తక్కువ చేసుకుంటున్నాం. ఒక బ్యాచ్ తీసిన ఎన్ని ఫస్ట్ బ్యాచ్ ఎంత తోటి తీసారు? మేము అది ఇంకా చిన్నగా వేసుకున్నాం ఫస్ట్ లో, ఒక 300 అలా. ఏదో మనం ట్రైనింగ్ కోసం అని చెప్పి ఫస్ట్ ఇంకా మనకు అర్థమైపోయింది దీంట్లో ఏం ఉండదు పెద్ద బ్రహ్మవిద్య అని చెప్పేసి ఇంకా ఒకటేసారి 1500 తెచ్చి స్టార్ట్ చేశారు. 300 స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఖర్చు అయినప్పుడు మీకు ఎంత ఆదాయం వచ్చింది? అది మనకు పర్వాలేదు, మంచిగా అనిపించింది. ఎందుకంటే మనకు ట్రైనింగ్ పర్పస్ కాబట్టి ఇంకా మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మంచి ఒక 2-3 కూడా మొటాలిటీ, ఏదో 2-3 మొటాలిటీ అయినాయి. దానికంటే మొటాలిటీ పెద్దగా కాలేదు. ఇంకా దాంతో మనకు మంచిగా అనిపించింది, ఆ డబ్బులు కూడా రావడం కానీ ఇంకా అది ఆ రకంగా చూసుకుంటే మంచిగా అనిపించి ఇంకా మనం నెక్స్ట్ బ్యాక్ ఒకటేసారి 1500 తెచ్చాం. ఆ 300 ఎట్లా మీరు 300 తీసుకున్నారు? లోకల్ మన షాప్లలో హోటల్స్ అవి ఉంటాయి కదా, ఇంకా సింపుల్ గా అమ్మేసినండి. అవైతే అది ఈజీగా వెళ్ళిపోయినాయి. కోడిలాగా అమ్మేసారా లేకపోతే కేజీ లెక్క అమ్మేసారా? కేజీ లెక్క, ఇంకా కోడి లెక్కనే అమ్మాము. కొన్ని అయితే ఇంకా కొన్ని అయితే ఇంకా కేజీ, ఒక కోడి కేజీ పైన ఉంటది కాబట్టి ఇంకా మేము 350 అలా ఇచ్చేసినాము. ఎంత ఖర్చు అవుతుంది ఒక కోడి కటింగ్ రావడానికి? మేము ఇంకా వేరే వాళ్ళు ఎలా పెంచుకుంటారో నాకు తెలియదు. నేనైతే అవి ఇవి మిక్స్ చేసి కొన్ని అలా చేసుకుంటే నాకైతే ఒక 120 నుంచి 130 దాకా ఒక కోడి మీద ఖర్చు అయింది. 120 నుంచి 130 వరకు ఖర్చు అయింది. ఎన్ని రోజులలో పెరిగినాయి అంత వెయిట్? అంత కేజీ 90 రోజులు, 3 నెలలు ఇంచుమించు. మనకు కేజీ 10 నుంచి 30 వరకు వచ్చేస్తుంది. 1.1 నుంచి 1.3 వరకు 90 డేస్ లో. ఓకే, షెడ్ విషయానికి వస్తే, సో నార్మల్ గా మీరు 4-5 ఐటమ్స్ తోటి వేసుకున్నారు. సో జనరల్ ఎంట్రన్స్ కానీ ఇవన్నీ అంటే కొన్ని సెకండ్ హ్యాండ్ పడ్డారా ఎట్లా? డోర్లు కానీ అవన్నీ కాదండి, అవే మనకు కొద్దిగా తక్కువనే దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ అయితే యూజ్ చేయలేదు. బట్ కొన్ని రేకులు అయితే యూజ్ చేసిన అటు ఇటు. సెకండ్ అదేం మనకు పెద్దగా పడదు. 2000 ఇంకా డోర్ కంపల్సరీ అవసరం కదా మనకు రాను పోను అట్లా అని చెప్పేసి అదైతే మనకు మెటల్ డోర్ దొరికింది. అది 2000 సంథింగ్ అంతే. మొత్తం ఓవరాల్ గా తక్కువ ఖర్చు తోటి షెడ్ అంతా కనిపిస్తుంది. బయట కూడా అవును, దాని గురించి అనేసి ఇప్పుడు దీంట్లో అయితే నేను స్టెప్ బై స్టెప్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ 1000, సెకండ్, థర్డ్, మనం థర్డ్ అయ్యి వచ్చేసరికి ఇంకా వెళ్ళిపోతుంది. సో 3 నెలలకు 3 బ్యాచ్లు, 1000 నెలకు వచ్చేసి 1000, 3 నెలలకు 3 బ్యాచ్లు. అదైతే ఇంకా దాని గురించి అనేసి ఇంకా అది ఇంకా ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది. కొద్ది
2 రోజులు అయితే ఇంక కంప్లీట్ అవుతుంది. మీరు ఒక బ్యాచ్ 300 తీసారు కదా, 300 తీసినప్పుడు ఆదాయం మంచి కనబడిందా? ఎస్ అండి, కనబడింది. సూపర్. నాకైతే ప్రాబ్లం లేదు. అలా అది తీసినందుకే ఇంకా మనకి ఇది బాగుంది, మనకు పెద్దగా కష్టం కూడా పెద్దగా అనిపిస్తలేదు, దీనికి ఈజీగా పెంచుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా నేను పెద్దగా తర్వాత ట్రై చేసిన. ఒక నెలకు ఎంత సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారు? అంటే 1000 లాగా పెంచుకుందాం అనుకుంటారు కదా. అంటే మనకు మినిమం శాలరీ వస్తాయండి. ఇప్పుడు మన నడవాలంటే ఇప్పుడు మినిమం ఒక 50 నుంచి 60 వేలు మినిమం రావాలి కదా. ఇప్పుడు ఫ్యామిలీ గిమిలీ అంతా బతకాలనుకుంటే మనం ఇప్పుడు పట్నం వదిలేసి వచ్చినాము, అలా అన్నప్పుడు ఇంకా మనము మినిమం ఒక 50 నుంచి, నా టార్గెట్ అయితే ఎక్కువ ఉంది, బట్ ప్రస్తుతం అయితే 50 నుంచి 60 వేలు వచ్చినా నాకు ప్రాఫిట్ అది మంత్లీ వచ్చి. కొత్తగా ఇట్లా ఈ సోనాలి కోళ్ళ పెంపకం కానీ ఇట్లా కోళ్ళ పెంపకం చేపట్టాలనుకునే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అంటే మీరు తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి షెడ్ వేసుకున్నారు. ఇప్పుడు కోళ్ళ ఫామ్ షెడ్ అంటేనే లక్షల సో మీరు చెప్పండి. వాళ్ళకి చెప్పేదలుచుకునే మాట ఒకటే అండి, మీరు ఫస్ట్ కోళ్ళు తెచ్చేసి పడేసేయండి. ఏదో షెడ్ మీద పడేసి ఆ లక్షల ఆ షెడ్కు తగిలించుకొని ఇంకా చేసే బదులు ఫస్ట్ ఏదో ఉన్న డబ్బులు మట్టికి, ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే ఇంకా హైఫై తీసేసి ఇంకా మనకు లైఫ్ ఇక్కడే అని చెప్పేసి ఏం చేస్తారంటే ఉన్న డబ్బులు మొత్తం షెడ్కు పెట్టేస్తారు. లాస్ట్ తీర చూస్తే కోళ్లకు అటు దానకు ఇబ్బంది అయిపోద్ది. ఇంకా లాస్ట్ కు వచ్చేసి అమ్మ ఇది ఏదో బాగాలేదురా బాబు, అంతా అప్పులు పాలు, ఇంకా అప్పటికి ఇంకా అప్పులే, దానా అంతా మొత్తం అప్పులు తెచ్చే వేయాలి, తప్పదు ఇంకా అది. అలా అవుతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ అంతా అట్లా చేసుకొని. కానీ అలా వద్దు, మీరు చేసుకునేటట్టు అయితే ఫస్ట్ నార్మల్ షెడ్ కట్టేసుకొని మన మామూలుగా ఇప్పుడు కట్టెలతోటి వేసుకున్నా కూడా, ఇప్పుడు నేను ఫస్ట్ లో కూడా ఇంచుమించు ఇప్పుడు ఇలా 18/50 వేసుకున్నా, 40 ఉంది దాంట్లో నేను 1000 కోళ్ళు 1500 కోళ్ళు ఈజీగా పెంచేసుకున్నా. అదైతే నాకు ఇంచుమించు వచ్చేసి 60,000 లోపల కంప్లీట్ అయింది. అది ఫస్ట్ వేసుకున్నది. ఇంకా దాని తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేశాను కాబట్టి ఇంకా టోటల్ ఓవరాల్ గా ఒక 2 లక్షల నుంచి 250 లోపల కంప్లీట్ అయ్యి. అలా చేసుకోండి నేను చెప్పేది. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకు ఇప్పుడు హైదరాబాద్ లో ఊకే అది ఆటోలు గీటోలు నడిపే కన్నానికంటే ఇది సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చిన్న మొత్తంలో స్టార్ట్ చేసుకొని కట్టెలతోటి దాంతోటి ఏర్పాటు చేసుకొని మీరు ఇంకా పిల్లలు తెచ్చి ఫస్ట్ పిల్లల మీద ప్రాపర్ డిసైడ్ ఇది చేసుకోండి సూటిగా. పిల్లలు మనకు 1000 పిల్లలు పడాలా, దాని గురించి అనేసి మనం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు చేసుకునే అవసరం లేదు. జస్ట్ 30,000 40,000 నుంచి 60,000 లోపల షెడ్ తయారు చేసుకొని దాంట్లో మీరు 1000 పిల్లలు 1500 పిల్లలు తెచ్చి వాడేసేయండి. అది నేను చెప్పేది తెలుసుకునేది. లోపల షెడ్ లోపల కూడా వాటర్ కనెక్షన్ కూడా బాగా ఇచ్చుకున్నారు. అవునండి, నేను చెప్పాను కదా హైదరాబాద్ లో ప్లంబర్ ఎలక్ట్రీషియన్ చెప్పేసి, నాకు కూడా అప్పుడు ఇంకా అక్కడికి ఆల్రెడీ నడుస్తుంది, వేరే అబ్బాయిని పెట్టాను అక్కడ. నేను 30 నుంచి 40-50 వేలు దాకా సంపాదించుకునేవాడిని ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్. ఇంకా అదంతా వదులుచుకొని మరి ఇక్కడ వచ్చిన అంటే ఇంకా చూసుకోండి, హైదరాబాద్ పెద్దగా అప్పటిలాగా లేదు. అంటే ఇది ఎట్లా ఇచ్చుకోగలిగారు అంటున్నారు దీంట్లో. ఇట్లా వాటర్ కనెక్షన్ జనరల్ గా అన్ని షెడ్లలో సాధ్యం కాదు కదా. సో మీరు తక్కువ ఖర్చు చేసుకున్నా కూడా వాటర్ కనెక్షన్ డైరెక్ట్ మీకు లింకర్లకు కనెక్ట్ అయ్యేటట్టు దాంట్లో డైరెక్ట్ నింపుకునేటట్టు ఉన్నట్టుంది. అవునండి, ఇంకా మన ట్యాంక్ కూడా ఏదో మీద కట్టేసుకొని అది కూడా డబ్బులు పెద్దగా ఖర్చు చేసుకోలేము. జస్ట్ ఒక డ్రమ్, మనకు డ్రమ్ ఎంత 500-600 ఒక డ్రమ్ దొరుకుతుంది. ఆ డ్రమ్ మినిమం ఒక 2 feet హైట్ లో ఇంకా లోపల పెట్టాను చూడండి. ఆ డ్రమ్ మనం డైలీ మాకు బోర్ అయితే మాకు ఫస్ట్ నుంచే ఉందండి ఒక బోరు. అది మనకు చిన్న బోరే, దానికి పెద్దగా వచ్చి ఉంటే మేము వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ బోర్ ఏదో చిన్న మొత్తంలో ఉంది, మనకు ఏదో కోళ్లకు దానికి సరిపోదు. ఆ రకంగా బోర్ ఉంది. ఆ బోర్ తోటి మేము డ్రమ్ నింపేసుకుంటాము. ఆ డ్రమ్ తోటి ఇంకా మనం ప్లంబరే కాబట్టి ఇంత సెట్ చేసుకున్నాం, మొత్తం డ్రింకర్లకి వెళ్ళిపోతుంది వాటర్. జస్ట్ డ్రమ్ నింపుకుంటాం మేము. డ్రింకర్లో డైరెక్ట్ డ్రింకర్ ఎట్లా నింపుకుంటారు మీరు? పైప్ వెళ్తుంది కదా, మేము డ్రమ్ అక్కడ నింపేసుకుంటే ఆ డ్రమ్ కి ఈ పైపులు కనెక్ట్ చేసాము. జస్ట్ డ్రమ్మే, ట్యాంక్ కూడా కాదు అది. ఇక్కడ డ్రమ్మే కానీ ఇక్కడ డ్రింకర్లకు ఎట్లా కనెక్ట్ చేసి అక్కడ కనెక్టర్ ఉంటది. ఈ పైప్ ని మనం హోల్ పెట్టేసుకొని అక్కడ ఒక కనెక్టర్ ఫిట్ చేసుకుంటే చిన్న పైప్ వెళ్తుంది, డ్రింకర్లకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. మనం డ్రమ్ నింపేసుకుంటే డ్రింకర్లు మాత్రం ఆటోమేటిక్. సో ఫీడర్లు మాత్రం లేవు, డ్రింకర్లు మాత్రం. ఫీడర్ లో ఇంకా మనం తప్పదు వేసుకోవాలి. ఫీడర్ లో ఆటోమేటిక్ ఇప్పుడు ఎప్పటిదాకా అయితే రాలేవు కదా. అదే ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ ఇది? సూపర్ అండి. ఏం లేదు, ఇంకో 1 month అయితే ఇంకో బ్యాచ్ వెళ్తుంది. ఇంకా మాకు ఓవరాల్ గా ఏ ప్రాబ్లం లేకుండా మంచి నడుస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటికీ ఏంటంటే దాన ఖర్చు కూడా తగ్గించుకుంటున్నాము. ఇంకా నేను రాబోయే ఫ్యూచర్ లో ఇప్పుడు హైడ్రోపోనిక్ మొక్కజొన్నలు తెచ్చేసి ఏదైనా మొక్కలు చేసి ఆ ప్రయత్నంలో ఉన్నా. ఇప్పుడు మనకు జాగ కూడా ఉంది బయట. మనం కొద్దిగా ఇప్పుడు మనం టెక్నాలజీ యూజ్ చేయాలండి. ఎందుకంటే
చిన్న మొత్తంలో అయినా సరే మనం టెక్నాలజీ యూజ్ చేసేసి దాన్ని ఎట్లా తగ్గించుకోవాలనో దాని మీద నేను ప్రాసెస్ చేస్తున్నా. ఆల్రెడీ మీకు అక్కడ బయట చూసి ఉంటే గనుక మీకు అవి ఇక్కడ కొన్ని కనిపిస్తా ఉంటది. ఇంకా ఆ రకంగా మనం దూసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాం ఇప్పుడైతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఇది కిషోర్ చెప్తున్నారు. దాదాపు 5 నెలల కాలం నుంచి అయితే దీన్ని ఏర్పాటు చేసుకుని నడిపిస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఒక బ్యాచ్ అయితే తీసిరు. ఇంకా 2 స్టేజ్లకు అంటే ఒక 1 మంత్ పైన ఒక బ్యాచ్ ఉంది. ఆ తర్వాత రీసెంట్ గా ఒక 2 పిల్లలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో తక్కువ ఖర్చుతోటి 2 లక్షల ఖర్చుతోటి ఇక్కడ షెడ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. 120 ఫీట్ల పొడవు 18 ఫీట్ల వెడల్పుతోటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ షెడ్ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా కూడా దీంట్లో మేజర్ గా కర్రలు, సర్వీ కర్రలు, అలాగే బ్యాంబూ కర్రలు, అలాగే రేకులు, ఐరన్ రేకులు, అలాగే గ్రీన్ నెట్, అలాగే అక్కడక్కడ కొన్ని తడకలు ఉన్నాయి. అట్లే ఎంట్రన్స్ కోసం ఒక డోర్, ఐరన్ డోర్. సో ఇవన్నీ వీటితోటి తాడు అంటే వీటన్ని కూడా కల్పించేందుకు తాడు. సో వీటిని పరిమిత వనరులతోటి తక్కువ మొత్తంలో తక్కువ ఖర్చుతోటి దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడంతా ఎవరైనా రైతులు కూడా పౌల్ట్రీ షెడ్ల వైపు ఎవరైనా వచ్చినా కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతున్నారని చెప్పి కూడా ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నారు. సో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ పోతూ ఆ నెలకు మంచి ఆదాయాన్ని ఒక 50 నుంచి 60 వేల వరకు కూడా ఆదాయాన్ని పొందుతున్నట్టుగా దీని ద్వారా చెప్తున్నారు. ఎవరైనా ఇటువైపు అంటే సోనాలి కోళ్ళ పెంపకం వైపు కావచ్చు, లేకపోతే ఇటువైపు ఈ కోళ్ళ పౌల్ట్రీ రంగం వైపు వచ్చినా కూడా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి లాభాలు ఉంటాయని కూడా ఆయన చెప్తున్నారు.